వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. అనకాపల్లి జిల్లా వీమాడుగుల మండలం ఉర్లవ రెవెన్యూ పరిధిలో 450 ఎకరాల్లో 350 మంది ఆదివాసీ గిరిజనులు ఇతర పేదలు సాగులో ఉన్న జీడి మామిడి తోటలు 2013 సంవత్సరంలో డి పట్టాలు పొంది ఉన్నారు. రావికతం మండలంలో కొమిరి, బుడ్డిబంద, మచ్చిపురం, కొవ్వుగుంట, వీమాడుగుల మండలం ఒమ్ములి, జగన్నాథపురం తదితరుల గ్రామాలు ఈ పట్టాలకి ఇవ్వడం జరిగింది. ఈ గ్రామాలు ఆన్ సెటిల్మెంట్ విలేజ్లుగా నమోదు చేశారు. రెవెన్యూ రికార్డులలో లేకపోవడంతో ఆదివాసీ గిరిజనులకు ఇచ్చిన పట్టాలన్నీ కూడా రెవెన్యూ రికార్డులు నమోదు చేయలేదు. మరోవైపు గ్రానైట్ క్వారీలు విచ్చలవిడిగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఈ విషయంపై జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు జిల్లా కలెక్టర్ స్పందిస్తూ వీమాడుగుల రెవెన్యూ అధికారిని తక్షణమే రిపోర్ట్ పంపించాలని ఆదేశించారు. కానీ నేటికి 2 నెలలు అవుతున్న జిల్లా అధికారులు దీనిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆదివాసులు కొండపై జీడి తోటల వద్ద అర్ధనగ్నంగా నిరసన తెలియజేశారు. జగనన్నకు చెబుదామని ప్రత్యేక కార్యక్రమంలో ఫిర్యాదులన్నింటినీ తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తామని వారు హెచ్చరించారు. నమోదు చేయాలి. రెవెన్యూ వెబ్ రికార్డులో నమోదు చేయాలి. జిల్లా జగనన్నకు చెబుదామని ఫిర్యాదుని వెంటనే పరిష్కారం చేయాలి. డిసెంబర్ నెలాఖరులో పరిష్కారం చేస్తామని లెటర్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓ ఆదేశాలు తక్షణం అమలు చేయాలి. ఈ మాడుగులు ఎంఆర్ఓ గారు ఇచ్చిన ఆదేశాలు వెంటనే అమలు చేయాలి. రెవెన్యూని వెబ్ రికార్డులో నమోదు చేయాలి. పాస్ పుస్తక రికార్డు ఎంత వెబ్ రికార్డు నమోదు చేయాలి. క్వారీలకు కాదు రైతాంగానికి అప్పచెప్పాలి. మామిడి తోటలకి వెబ్ రికార్డులో నమోదు చేయాలి. గ్రానైట్ క్వారీలు వచ్చిన ఆదాయం అంతా వెబ్ రికార్డులో నమోదు చేయాలి. వెబ్ ఆదివాసీ గిరిజనుల సాగు పట్టాలు వెంటనే ఇవ్వాలి. కొండ వెబ్ రికార్డులో నమోదు చేయాలి. ఈ మాడుగుల రెవెన్యూ పరిధిలో వెబ్ రికార్డులు నమోదు చేయాలి. అనకాపల్లి జిల్లా ఉర్లావ రెవెన్యూ పరిధిలో సుమారుగా 4 మండలాలు ఉన్నాయి. ఒకటి బుచ్చిపేట, ఒకటి రావికతం, రెండోది మాడుగులు, 4వది అటు మొత్తం కలిపి సుమారుగా 18 గ్రామాల రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిలో ఆదివాసీ గిరిజనులు ఇతర పేదలు సాగు చేస్తున్నారు. అయితే 2012-13లో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. కానీ 2013 వచ్చిన తర్వాత వెబ్లాండ్ రికార్డులో ఆ కొండ మొత్తం కలిపి వెబ్లాండ్ రికార్డులో లేదు. దీనివల్ల ఏమైందంటే పట్టాదారు పాస్ పుస్తకాలు వెబ్లాండ్ రికార్డులో ఆన్లైన్ లేకపోవడం వల్ల ఈరోజు రైతు భరోసా రావడం లేదు, ఉపాధి హామీ పథకం రాతి కట్టలు కట్టడానికి అవకాశాలు లేదు, బ్యాంక్ రుణాలు అవ్వట్లేదు, అలాగే జీడి మామిడి తోటలకి ఈ క్రాప్ నమోదు చేయాలని అవ్వట్లేదు. అయితే పట్టాలు ఇచ్చినా కానీ ఆ భూముల్లో ఆన్లైన్ చేయడంలో లేదు. రెండోది ఏంటంటే ఈ ఉర్లా కొండలో సుమారుగా ఒక 15-20 క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీలకు ఇచ్చినటువంటి అనుమతులు గిరిజనులు జీడి మామిడి తోటలో పేదలకు ఇచ్చినటువంటి ఆన్లైన్ రికార్డులు నమోదు చేయలేదు. ఈ మధ్యకాలంలో 10వ నెలలో రావికతం మండలం అలాగే మాడుగుల మండలంలో జగనన్నకు చెబుదామని ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టింది ప్రభుత్వం. అప్పుడు ఇక్కడ 200 మంది దరఖాస్తులు పెడితే 200 మంది దరఖాస్తులకి జిల్లా కలెక్టర్ గారికి మాడుగుల ఎంఆర్ఓ గారు ఒక లెటర్ రాశారు. ఏమని వెబ్లాండ్ రికార్డుకి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి లెటర్ రాశారు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. ఈ అనుమతి లెటర్ మాత్రం ఇప్పటికి వచ్చి కాలు కదలపలేని పరిస్థితి ఉంది. అందుకని ఈ ఏదైతే ఇచ్చారు దీనికి ముందు అనేక సార్లు మనం ఉర్లాకొండ ఉరితాడుతో ఆందోళన చేశారు. ఇక్కడ గిరిజన మహిళలందరూ క్వారీకి డబ్బులు ఇస్తాం, మీరు మాత్రం తోవకడ్డకు కుదరదని చెప్పి అంటే ఆ రోజు కూడా ఆర్డీఓలు ఇచ్చారు. కానీ క్వారీ వాళ్ళకి అనుమతులు ఇవ్వడానికి మాత్రం చేస్తారు తప్ప పట్టాలు ఏవైతే ఉన్నాయో సాగులో ఉన్న వాళ్ళకి పాస్బుక్లు ఇవ్వలేదు, పట్టా ఉన్న వాళ్ళకి వెబ్లాండ్ రికార్డులు నమోదు చేయలేదు. కాబట్టి అనకాపల్లి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు పరిశీలన చేయకపోతే మాత్రం కలెక్టర్ కార్యాలయం వద్ద వంట వారు పెడతామని చెప్పేసి మేము గిరిజన సంఘం అలాగే వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.